సర్వే రాయి కింద దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన ఆ రాళ్లను తుడిపేస్తున్నాడు. సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి తుడిచేస్తున్నాడు, తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎంత పనికిమాలిన పని కాకపోతే ఇదేందండి? ఈ సర్వే రాళ్లకు సంబంధించి అప్పుడున్న ఆ ప్రభుత్వం మీ పొలాల సరిహద్దులకు సంబంధించి సర్వే రాళ్లను వేయడం జరిగింది, ఇప్పుడు వాటిని తీసేస్తున్నారు. ఎట్లా ఉంది ఇది? భూరక్ష కాదండి, భూభక్ష. మేము అడిగితే మీరైతే అది భూరక్ష. మాకు అవసరమా? మాకు తాతల ముత్తాతల నుంచి ఉన్నాయి కదా రాళ్ళు. ఆ రాళ్లు కాకుండా నీ ఫోటో వేసుకోవటానికి, నీ పేరు రాయించుకోవడానికి సర్వే రాళ్ళు అంటే, నీ పేరు రాయించుకుని పాస్ పుస్తకాలంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా నీ వారసులు గాని నువ్వు గాని ఆక్రమించుకోవడానికి అది చచ్చిపోయినాడండి భూమిలో పాతుతారండి. కొన్ని మతాల్లో దహనం చేస్తారండి. బతికొండగానే నీ రాయి భూమిలో బాధించుకున్నావంటే నీకు ఏ ఆలోచన ఉందని, ఎటువంటి ఉద్దేశంతో నువ్వు చేశావు? ప్రజల సొమ్ముని తీసుకుని ఈ రూపంలో ఖర్చు పెట్టడానికి, నీ ఫోటో ప్రింట్ చేయడానికి, రాయటానికి ఎక్కడో గ్రానైట్ కంపెనీల వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ ద్వారా నువ్వు కోట్లు నీ పార్టీ ఫండ్ తెచ్చుకోవడానికి నువ్వు వేసింది. కానీ రైతులకు ఉపయోగపడే రాయండి. రైతులకు ఉపయోగపడాలంటే నువ్వేం చేయాలి? ఒక ట్రాక్టర్లు ఇవ్వాలి, ఒక డ్రిప్ పరికరాలు ఇవ్వాలి, లేకపోతే ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి. అట్లా రైతులకు ఉపయోగపడే పని చేయాలి. కానీ రైతులకి నువ్వు భక్షణ చేయడానికి తప్పితే భూరక్ష ఏ రైతు అయినా నాకు సర్వే చేసి పెట్టమని వేసాడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద? ఎక్కడన్నా మీరు చెప్పండి. ఒక్క రైతు నాకు సర్వే చేయమన్నాడని చెప్పేసి ఒక్క రికార్డులో ఒక పత్రం చూపించండి. ఈ రాళ్లు కొనటం కానించి, కొటేషన్ ఇవ్వటం కానించి ఎవరు సొమ్మండి? ఆ రాళ్లు అక్కడి నుంచి ముద్రించి ట్రాన్స్పోర్ట్ ఎంత అయిందండి? ఇప్పుడు చెక్కీయటానికి ఎంత అయిందండి? రాజుల సొమ్ము రాళ్ల పాలని ఏనాడు మహానుభావులు చెప్పారో గానీ అక్షర సత్యం అండి.